వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సువిశాల తీరమే సిక్కోలుకు శాపంగా మారనుందా? మానవ తప్పిదాలు మత్స్యకారుల మనుగడకు ముప్పుగా మారుతున్నాయా? నిన్న మొన్నటి దాకా అభివృద్ధికి దిక్సూచిలా ఉన్న తీరం విధ్వంసం సృష్టించడానికి సిద్ధమవుతోందా? సుమిత్రాలో సునామీ వచ్చినా, భూటాన్లో భూకంపం వచ్చినా, చివరికి అండమాన్లో అల్పపీడనం ఏర్పడినా సిక్కోలు ప్రజలు హడలిపోవాల్సిందేనా? సువిశాల తీరం దేవుడిచ్చిన వరం అనుకున్నారు. వెనుకబడిన జిల్లా అభివృద్ధి తీరంతో సాకారమవుతుందని ఆశపడ్డారు. కానీ ఉరుము మెరిసినా, చినుకు కురిసినా ఉలిక్కిపడే పరిస్థితి. కల్లోల కడలి శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతానికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. తుఫాన్లు వచ్చినప్పుడు అల్పపీడన సమయాల్లోనూ కడలి కెరటాలు విరుచుకుపడటం సర్వసాధారణం. కానీ శ్రీకాకుళం జిల్లాలో సముద్రం రోజూ భయపెడుతోంది. ఆకలి కొన్న రాక్షసుల తీరంలోని గ్రామాల్ని మింగేస్తోంది. ఇన్నేళ్లు అన్నం పెట్టే అమ్మలా చూసుకుంటూ చేతులెత్తి మొక్కిన సముద్రమే కక్షగట్టినట్లు కాటేస్తుంటే తీరం పెంబేలెత్తుతోంది. ప్రాణభయంతో దూరంగా జరుగుతోంది. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకున్న విలువైన ఆస్తి సువిశాల తీర ప్రాంతం. రణస్థలం నుంచి ఇచ్చాపురం వరకు విస్తరించి ఉన్న 193 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 11 మండలాల పరిధిలోని 245 గ్రామాలున్నాయి. ప్రత్యక్షంగా 40,000 మత్స్యకార కుటుంబాలు సముద్రంపై ఆధారపడి జీవిస్తుండగా, పరోక్షంగా 2.5 లక్షల కుటుంబాలకు తీరమే జీవనాధారం. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయం తర్వాత జిల్లాలో ఎక్కువ మందికి సాగర్ తీరమే బతుకు తెరువు. సముద్రం మీద చేపల వేట, ఒడ్డున బీచ్ శాండ్ మైనింగ్, సముద్రానికి ఆనుకొని ఉన్న భూముల్లో ఉప్పు సాగు, కొబ్బరి, జీడిమామిడి తోటలతో పాటు ఉద్యానవన పంటల పెంపకంతో జిల్లా ఆర్థికాభివృద్ధిలో తీరమే కీలకంగా మారింది. తీరమే లేకపోతే ఇక బతుకు తెరువు ఎక్కడిది? సిక్కోలు తీర ప్రాంతం కడలి కల్లోలానికి కరిగిపోతోంది. ప్రకృతికి పరీక్ష పెడుతున్న మానవ తప్పిదాలతో భూభాగం వైపు దూసుకొస్తున్న సముద్రం తీర ప్రాంతాన్ని మింగేస్తోంది. ఉల్లాసపరిచే తీరం ఉగ్రరూపం దాలుస్తోంది. ఇన్నేళ్లు పచ్చదనానికి, ప్రశాంతతకు చిరునామాగా ఉన్న సిక్కోలు తీరం అల్లకల్లోలమవుతోంది. ప్రగతికి చుక్కాని లాంటిదనుకున్న కడలే కసిగా కాటేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తీరం ముందుకు దూసుకొస్తోంది. 100 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొస్తూ తీర ప్రాంత ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మేము చిన్నప్పుడు సముద్రం చూసేటప్పటికి ఇప్పుడున్న సముద్రానికి మేము చూసే సముద్రానికి మినిమం 1 కిలోమీటర్ ముందుకు వచ్చిందండి. ఈ ముందుకు రావడానికి కారణాలు ఏంటంటే, అప్పుడు సముద్రం చుట్టూ పెద్ద ఎత్తైన దెబ్బలు ఉండేవండి. దాని చుట్టూ సర్వీ తోట ఇవనేవి ఉండేవండి. వాటికి సైంటిఫిక్గా ఏంటంటే, ఈ ఉంటే సముద్రం అనేది ముందుకు రాదనే ఒక ఆచారం అనేది అంటే నమ్మకం. అది సైంటిఫిక్ కూడా అది రుజువైంది. అలాంటివి ఉండేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు కూడా జరిగేవి కాదు. తుఫానులు ఏవొచ్చినా సరే అవి దాటి గ్రామాల్లోకి అనేది సముద్రం వచ్చేది కాదు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు ప్రపంచవ్యాప్తంగా జరిగే పర్యావరణ మార్పుల ప్రభావం సముద్రంపై పడుతోంది. గ్లోబల్ వార్మింగ్ కి తోడు ఉత్తర దక్షిణ ధృవాల్లోని మంచు పర్వతాలు కరుగుతుండడం కూడా తీరంలో అలచటికి కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. ఇలాంటి పరిస్థితుల్లో తీర ప్రాంతం కోతకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు మరిన్ని తప్పులు చేస్తూ పోతున్నాయి. తీర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా బీచ్ శాండ్ మైనింగ్, మడాడువల్ని నాశనం చేయటం, సియాచెడ్ నిబంధనల్ని ఉల్లంఘించటం, గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయకపోవడమే ఈ ఉత్పాతానికి కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. ముఖ్యంగా భూ వాతావరణం గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం 3 డిగ్రీలు పెరిగింది. ఈ పెరగడం వల్ల ముఖ్యంగా ఏమవుతుందంటే, మంచు పర్వతాలు కరిగిపోతాయి. కరిగి అవి సముద్రంలోకి చేరుతాయి. చేరడం వల్ల మంచు పర్వతాల ప్రాంతంలో కూడా డిస్ట్రాక్షన్ వస్తుంది. ఈ సముద్ర మట్టం పెరగడం వల్ల కూడా డిస్ట్రాక్షన్ వస్తుంది. ఇవాళ అంతర్వేదిలో కూడా సముద్రం సుమారుగా అక్కడ ఉండే వాళ్ళు చెప్తారు ఏంటంటే 50 మీటర్స్ ముందరకు వచ్చేసింది. అలాగే నిన్న గారలో కూడా సముద్రం రావడం అన్నది ఇది యాదృచ్ఛికమైనది కాదు, ఖచ్చితంగా ప్రకృతిని మనం నాశనం చేయడం ద్వారానే మాత్రమే జరుగుతున్నది. తీర ప్రాంతంలో ట్రైమాక్స్ మైనింగ్లు మొత్తం అన్ని రకాల మైనింగ్ల వల్ల
ఏదో ఒక రోజు ఈ మైనింగ్ చేసే ప్రాంతం కూడా సముద్రం ఆ మేరకు ఖచ్చితంగా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. 20-30 సంవత్సరాల క్రితం తీరానికి కంచె వేసినట్లు రక్షణగా ఉన్న మన అడవులు ఇప్పుడు కనుమరుగయ్యాయి. తీరం వెంబడి సరుగుడు, మెగలి, తాటి చెట్లను పెంపకంతో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేసి ప్రకృతి వైపరీత్యాల నుంచి తీరాన్ని, తీర ప్రాంత వాసుల్ని రక్షించే అవకాశం ఉన్న ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి పెట్టడం లేదు. శ్రీకాకుళం జిల్లాలోని 193 కిలోమీటర్ల తీర ప్రాంతంలో కనీసం 10 కిలోమీటర్ల మేర కూడా గ్రీన్ బెల్ట్ లేదంటే తీర ప్రాంత రక్షణపై ఏమాత్రం శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. గతంలో ఈ సముద్ర తీర ప్రాంతం ఏదైతే 193 కిలోమీటర్లు మన శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతం ఉందో, ఈ తీర ప్రాంతం అంతా కూడా చక్కటి మడ అడవులు, సరుగుడు తోటలతో నిండి ఉండేది. ఈరోజు ప్రభుత్వం ప్రైవేటీకరణ వల్ల అనేక కంపెనీలకు ఈ తీర ప్రాంత భూములు ఒప్పచెప్పడం వల్ల ఈరోజు ఆ పచ్చటి గ్రీన్ బెల్ట్ అంతా నాశనం చేయడం జరుగుతుంది. దీనివల్ల భూతాపం విపరీతంగా పెరగడం, సరైన సమయాల్లో వర్షాలు రాకపోవడం, తర్వాత నదులు నీరు ఎండిపోవడం వల్ల ఈరోజు సముద్రం వేడికి ముందుకు రావడం జరుగుతుంది. 8 కిలోమీటర్ల మేర సముద్రం నీరు అచ్చట గార ప్రాంతం వరకు సముద్రం నీరు వెళ్తుందంటే ఈవేళ ఎంత పర్యావరణం నాశనమైందో మనకు అర్థమవుతుంది. పారిశ్రామికీకరణ పేరుతో తీరంలో జరుగుతున్న విధ్వంసం కూడా కడలి కల్లోలానికి కారణమవుతోంది. పరిశ్రమలకు పెద్దపీట వేస్తూనే తీర పరిరక్షణ మీద దృష్టి పెట్టి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదన్న వాదన వినిపిస్తోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే ఎన్ని అనర్థాలు సంభవిస్తాయో చెప్పేందుకు సిక్కోలు తీర ప్రాంతమే ప్రత్యక్ష నిదర్శనం. ఇన్నాళ్లు తన హద్దుల్లోనే ఉన్న కడలి నెమ్మదిగా మత్స్యకార గ్రామాల్ని కబళిస్తుంటే తీరంలో బతుకు ప్రశ్నార్థకమవుతోంది. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత అన్నట్లుగా మారిపోయింది సిక్కోలు తీరం. కొందరి స్వార్థానికి ఇన్నేళ్లు సహజ సిద్ధమైన అడ్డుగోడల్లా ఉన్న ఇసుక తిన్నెలు కరిగిపోతున్నాయి. పర్యావరణ పరిరక్షణపై కాగితాల్లో హామీలిచ్చే కంపెనీలు తీరంలో చెట్టు పుట్ట అన్నింటినీ దున్నిపారేస్తున్నాయి. అభివృద్ధి కావాలంటే పరిశ్రమలు రావాల్సిందే. కానీ గంపగుత్తగా తమకు సముద్రాన్ని రాసిచ్చినట్లు తీరంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి కొన్ని పరిశ్రమలు. బీచ్ శాండ్ మైనింగ్ పేరుతో ట్రైమాక్స్, ట్రాన్స్ గార్నెట్ వరల్డ్ కంపెనీలకు తీరంలో ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చిన ప్రభుత్వం నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. తీరంలో లాభాలు తోడుకుంటున్న కంపెనీలు తీర ప్రాంత ప్రజల భవిష్యత్తుకు నిలువెత్తు గోతులు తవ్వుతున్నాయి. సహజసిద్ధంగా ఏర్పడిన మడడవులు బీచ్ శాండ్ మైనింగ్ లో తరిగిపోతున్నాయి. ఎత్తైన ఇసుక తిన్నెలు కరిగిపోతున్నాయి. తీరాన్ని తవ్వేసుకుంటున్న కంపెనీలు తిరిగి ఇసుకను రీఫిల్ చేయడం, ఆ ప్రాంతంలో మొక్కలు నాటడం వంటి చర్యలు చేపట్టడం లేదు. కొన్ని చోట్ల కంటి తుడుపుగా ఇసుకను రీఫిల్ చేసి మొక్కలు నాటినా వాటి సంరక్షణని పట్టించుకోవడం లేదు. దీంతో తీర ప్రాంతానికి రక్షణ కరువవుతోందనేది సిక్కోలు ప్రజల ఆవేదన. తీరంలో సహజసిద్ధంగా పెరిగే చెట్లని నాశనం చేసి కొత్తగా మొక్కలు పెంచే ప్రయత్నం నిరర్థకమంటున్నారు కొందరు. శ్రీకాకుళం జిల్లా సుదూరమైన తీర ప్రాంతం ఒకవైపు ఉంటే పచ్చని అడవులతో మరొక వైపు ముఖ్యమైనటువంటి 3 నదులతో అసలు నిరంతరం కరువు అనేది తాండవించకుండా చూసే ప్రాంతం ఇది శ్రీకాకుళం జిల్లా. అలాంటి శ్రీకాకుళం జిల్లాని ఒకవైపు మాఫియా రాజ్యం వెళ్తుంటే మరొక వైపు ఎస్ఈజెడ్ల పేరుతో ఏమాత్రం ఆలోచన, ముందస్తు ఆలోచన అనేదే లేకుండా, రేపన్నదే లేకుండా వ్యవహరించడం వల్ల ప్రభుత్వాలు పూర్తిగా అపారమైనటువంటి ఖనిజ సంపదతో పాటు మొత్తం సహజ వనరులన్నీ లూటీ చేసేయడమే లక్ష్యంగా ప్రవర్తించే ద్వారా మొత్తానికి కారణం ఏదైతేనేమి ప్రజలు దారుణమైనటువంటి అనర్థాలకు గురికాక తప్పటం లేదు. సముద్రంలో అలజడి ఇవాళ కొత్త కాకున్నా అడ్డు అదుపు లేని తీర ప్రాంత విధ్వంసంతోనే అనర్థాలు సంభవిస్తున్నాయంటున్నారు. బీచ్ శాండ్ కంపెనీలతోనే సాగర తీరం ఇంతగా కోతకు గురవుతుంటే రానున్న రోజుల్లో థర్మల్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లతో పరిస్థితులు ఇంకెలా ఉంటాయోనని మత్స్యకారులు దిగులు పడుతున్నారు. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ కాలుష్యానికి ప్రభుత్వాల నిర్లక్ష్యం తోడై భవిష్యత్తులో సిక్కోలు తీర ప్రాంత గ్రామాలు కనుమరుగవుతాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2 పక్కల పదునైన కత్తి లాంటిది ప్రకృతి. అది ఉపయోగపడేటప్పుడు అలాగే ఉపయోగపడుతుంది, దానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు కూడా అట్లాంటి దుష్పరిణామాలు వస్తాయి. ఉదాహరణకి మన జిల్లాలో ఉండే సుమారు 200 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. కోస్ట్ లైన్లో ఎంతోమంది దాని మీద జీవనోపాధి సాధిస్తున్నారు, మత్స్యకారులు ముఖ్యంగా. జీవనోపాధి కల్పిస్తున్న సముద్రమే కన్నెర చేస్తుండటంతో మత్స్యకారులు విలవిల్లాడుతున్నారు.
గతంలో పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు కూడా తీరంలోని తమ గడప దాకా నీరొచ్చేది కాదని ఇప్పుడు చిన్నపాటి తుఫాన్ వచ్చినా సముద్రం ముంచెత్తుతుందన్న ఆందోళనతో బతకాల్సి వస్తోందంటున్నారు మత్స్యకారులు. గడిచిన 3 దశాబ్దాల్లో సముద్రం ఇంత ముందుకు చొచ్చుకు రావటాన్ని ఎప్పుడూ చూడలేదంటున్నారు. నెల రోజుల క్రితం కళింగపట్నం తీరంలో వంశధార నది కలిసే బావి నుంచి వ్యతిరేక దిశలో సముద్రం ప్రవహిస్తూ నదిలోనికి సుమారు 8 కిలోమీటర్ల దాకా సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. కళింగపట్నం నుంచి గార వరకు సుమారు 8 కిలోమీటర్ల దాకా సముద్రపు నీటి ప్రవాహంతో ఆయా ప్రాంతాల్లోని నదీ జలాలు కూడా ఉప్పగా మారిపోయాయి. పొంచి ఉన్న ఉపద్రవాన్ని ఇప్పటికి కూడా పాలకులు గుర్తించలేకపోతే సిక్కోలుకు సాగర తీరమే పెను శాపంగా మారే రోజు ఎంతో దూరంలో లేదు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.